ఈరోజు తెలంగాణలో పిచ్చి కుక్కల బెడద ఎక్కువైపోయింది. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మా బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారిని ఒక చట్టసభలో ఉన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఒక విప్పుగా ఉండి తోటి ఎమ్మెల్యే సహచరుడిని, ఒక పార్టీ నేషనల్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఒక ఎల్పీ లీడర్గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టమున్న కారు కూతలు కూశాడు. బీర్ల ఐలయ్య మహేశ్వర్ రెడ్డి గారిని అనే ముందు వారి యొక్క కుటుంబ చరిత్రను తెలుసుకో. స్వాతంత్ర సమరయోధుల కుటుంబం, మొదటి నుండి రాజకీయాలలో ఉన్నటువంటి కుటుంబం, తను కష్టపడి 2 సార్ల 3 సార్ల ఎమ్మెల్యేగా ఈరోజు అనుభవం ఉన్నటువంటిది. నేషనల్ పార్టీకి అసెంబ్లీలో ఒక ఫ్లోర్ లీడర్ని పట్టుకొని, ఒక ఫ్లోర్ లీడరు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని అడగకపోతే ఎవరిని అడుగుతారు? ఇవాళ బీర్ల ఐలయ్యకు దిమాగ్ ఆఫ్ చేసి మైక్ ఆన్ చేసుకొని మాట్లాడినాడు. ఏం వీడియో అది? ఎందుకు చేసినావు? గిట్లా మాట్లాడితే నీకు మంత్రి పదవి ఇస్తాడు అనుకుంటున్నావు? నువ్వు పెద్ద కంత్రి అని పక్కకు పడేస్తారు. ఒక టెంపుల్ టౌన్ యాదాద్రి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఏ రకంగా ఉండాలి నీ నడవడి? మైక్ ఉంది కదా అని మాట్లాడితే దిమాగ్ కూడా ఉండాలి మాట్లాడాలంటే. నేను గతంలో కూడా చెప్పాను, ఈ బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు ఆ రోజు ధరణి పేరుతో భూమి చుట్టే తిరిగిండు. గతంలో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడని మనం సైన్స్లో చదువుకున్నాం. కానీ రాజకీయాలలో చంద్రశేఖర్ రావు భూమి చుట్టూ ధరణి పెట్టుకొని తిరిగి భూములను మాయం చేసిపోతే ఇవాళ తెలంగాణ భూములని చెరబడుతూ ఆ చంద్రుడికి గ్రహణం పడతాడనుకున్నాం. అంటే ఆయనని ధరణిలో ఫోరెన్సిక్ రిపోర్ట్తో లోపలేస్తాడనుకున్నాం. అనేక అక్రమాలను తొవ్విదీస్తాడనుకున్నాం. అక్రమాలను తొవ్విదీసే విక్రమార్కుడు అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డిని. కానీ ఇవాళ నీ ముఖ్యమంత్రి పొంగులేటి ఇద్దరు కూడా, ఒక యముడు ఒక చిత్రగుప్తుడు పాపాల లెక్కలు రాస్తే, ఇవాళ ఉన్నటువంటి యముడు లాంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర చిత్రగుప్తుని లెక్క పొంగులేటి జమై 22A లెక్కల్ని రాస్తా ఉన్నాడు. ఈ తెలంగాణ పాలిట రాహుకేతువులు చంద్రునికి గ్రహణం పడతారనుకుంటే తెలంగాణ సామాన్య ప్రజలని ఇలా తెలంగాణకు గ్రహణం పట్టినట్టుగా వీరిద్దరూ రాహుకేతువులాగా వ్యవహరిస్తూ ఉన్నారు. మా ఎల్పీ లీడర్ మొన్ననే శాసనసభ వేదికగా 5 గంటలు మీకోసం ఎదురు చూసినారు. అంత దమ్మున్న దిమాకున్న మొగోన్వైతే మొన్న పోయి మాట్లాడనుంటి కాడ. మరి ఎందుకు రాలే? మొన్న గాంధీ విగ్రహం దగ్గర అసెంబ్లీ లోపల చర్చ చేద్దామన్నాం, ఎవరు రాలేదు. ఈరోజు 22A అంశంలో మహేశ్వర్ రెడ్డి గారు ఏమన్నారు? గతంలో ఫోనిక్స్ కంపెనీతో జరిగిన లావాదేవీలకు అసెంబ్లీకి ఆధారాలతో రమ్మన్నాం. ఎందుకు ఇవాళ మీ లాగులు దడుస్తున్నాయా? లాగులల్లా తొండలిప్తానో ఇవాళ నీ లాగులే దడుస్తున్నాయా? ఇవాళ ఫోనిక్స్ కంపెనీ అవకతవకల మీద చర్చించడానికి, ఫోరెన్సిక్ రిపోర్ట్తో వారిని లోపలేయడానికి, వారి మీద కేసులు పెట్టడానికి నీకు దమ్ముందా? 22A లిస్టులో ప్రైవేటు భూములు ఎన్ని ఉన్నాయో శ్వేతపత్రం బయట పెట్టేటటువంటి దమ్ము నీకుందా? ఇది నువ్వు రాహుల్ గాంధీ గారికి ఏఐసిసిని జాదడానికి, ఈడికేలి కప్పం కట్టడానికి ఈరోజు 22Aతో సామాన్య ప్రజల యొక్క భూములన్నీ దాంట్లో చేరుస్తావు. అక్కడ మా ఉప్పల్ నియోజకవర్గంలో కూడా మిలిటరీ వాళ్ళకి ఇచ్చినటువంటి భూముల్ని కూడా 22Aలో చేర్చినావు. 1965లో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళని చేర్చినావు. ఇవాళ బీర్ల ఐలయ్య ఎవరైనా ఇద్దరు భూమి పంచాయతీ పడిపోతే నువ్వు బాండ్ పేపర్ కొనుక్కొని పోయి ఆ ఇద్దరు పంచాయతీ తెంపకపోగా వారికి చిల్లర పైసలు ఇచ్చి వారి దగ్గర అగ్రిమెంట్లు రాసుకొని ఆ భూముల్ని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మి ఆ రకంగా పైసలు పోగేసుకొని ఇలా మంత్రి పదవి కోసం పైరవి మొదలు పెట్టినావు. నీకు మంత్రి పదవి రాదు. నువ్వేదో ఆశపడి తిరుగుతా ఉన్నావు. కానీ ఇట్లా తిరితే మంత్రి పదవులు వస్తాయి అనుకొని తిరుగుతున్నావు. కానీ ఆ రకంగా నీకు మంత్రి పదవి ఎన్నటికి రాదు. ఈరోజు 22A మీద నీ మంత్రి సారీ చెప్పిండు కదా. స్వయాన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు ముఖ్యమంత్రి భూమితో ప్లాట్తో సహా దాంట్లో ఎక్కిందని చెప్పి ఆయన స్వయంగా సారీ చెప్పినాడు. నీకు సిగ్గుందా? ఇవాళ సీనియర్ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు ఈ భూముల గురించి, 22A నిషేధ జాబితా గురించి. ఇంతెందుకు మొన్ననే నీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ 22A జాబితా ద్వారా అక్రమంగా వసూలు చేసుకొని అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి ఇవాళ ఆస్తులు పెంచుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా వారి బంధువర్గం అని చెప్పి స్వయాన నీ ఎమ్మెల్యేలే ఆరోపించారు కదా. మొన్న నువ్వు కూడా జబ్బలు దొరికినావు. ఏమన్నావు? 22A జాబితాది ఫస్ట్ నేనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చిన. మళ్ళీ ఇవాళ ఏమైంది? అది నువ్వే కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినావు. ఎప్పుడే రేవంత్ రెడ్డి గారు తిట్లు తిట్టడం, నీకు మైండ్ దొబ్బడం,
ఇవాళ వీడియో రిలీజ్ చేయడం, అంతే కదా బిర్లా ఐలయ్య గారు. ఇవాళ 22A కింద మారుమూల గ్రామం నుండి నేడు పట్టణంలోని నడి బొడ్డు పట్టణంలో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా వేధింపులకు గురైతా ఉంటే అధికారులు తప్పు చేసిరని సారీ చెప్పబట్టే నీ ప్రభుత్వం. మరి అధికారులు తప్పు చేస్తే ఆ అధికారుల మీద చర్యలే. నిజంగా నీ పాత్ర ఏం లేకపోతే, రెవెన్యూ మంత్రిది ముఖ్యమంత్రిది పాత్ర లేకపోతే మహేశ్వర్ రెడ్డి గారి సవాల్ని ఎందుకు స్వీకరించరు? ఇవాళ బీజేపీ పార్టీ చేసిన పోరాటాలకి ఎందుకు మీరు జవాబులు చెప్పరు? ప్రజాస్వామ్యంలో ఎవడు అడుగుతాడయా? ప్రతిపక్ష పార్టీలే అడుగుతాయి నీకు జవాబు శాతగాక, నీ దగ్గర జవాబు లేక. 22Aలో బీజేపీ పార్టీ బీజేపీ లీడర్లు ప్రతిపక్ష నాయకులు అడగకపోతే ఎవరు అడుగుతారు? ఈరోజు బిర్లా ఐలయ్యకు 22Aలో ఆలేరులోని ప్రజలందరూ కూడా రేపు నీ ఇంటి ముందుకు తీసుకొని వస్తాం. 22A బాధితులను నీ నియోజకవర్గ ప్రజలనే తీసుకొని వస్తాం. దమ్ముందా నువ్వు వాళ్ళకి న్యాయం చేసేటటువంటిది? లేరని చెప్పగలుగుతావా ఒక్కరు కూడా? అనేక ఎంఆర్ఓ కలెక్టరు ఏ ఆఫీస్ దగ్గర చూడు లైను ఎవరిదండి? సబ్ రిజిస్టర్ ఆఫీసుల ముందు ఇయ్యాల ఆ లైన్లన్నీ ఎవరి? బ్రిటిష్ వాడు సారీ చెప్పినట్టు మంత్రి గారు సారీ చెప్తే సరిపోతుందా? చేయి, రాజీనామా చెప్పి నీ మంత్రిని దమ్ముంటే. అట్లీస్ట్ ఆ మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేయమను సబ్జెక్టు నుండి. ఇవాళ స్వయాన ఇవాళ కొండా సురేఖ గారి ఎపిసోడ్ కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కావచ్చు, నీ మంత్రులు కావచ్చు, నీ సీనియర్ మంత్రులు కావచ్చు, ఇవాళ బట్టి గారి దగ్గర మీటింగ్లు కావచ్చు, దేనికోసం? నీ అక్రమాలు, అవినీతి సొమ్ము పంపిణీలో వచ్చేటటువంటి భేదాభిప్రాయాల మీదనే కదా ఇవన్నీ లొల్లులు. ఇది ప్రజల కోసమా? ప్రజాభివృద్ధి కోసమా? తెలంగాణ అభివృద్ధి కోసమా? ఏదో 10 ఏళ్ళ నీ అంత పాలనలో పోయి నువ్వేదో ఉద్ధరిస్తావని తెస్తే నేను హిట్లర్ అని చెప్పుకొని తిరిగేటటువంటి నీ ముఖ్యమంత్రికి ఒత్తాసు పలుకుతే నీకు మంత్రి పదవి వస్తుందని ఆలోచిస్తున్నావా? ఇలా రాజ్యాంగం పట్టుకొని తిరిగేటటువంటి రాహుల్ గాంధీకి తెలంగాణ మాత్రం కనిపించదు. భారత్ జోడో యాత్ర, ఈ తెలంగాణ చోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ. ఎస్, తెలంగాణ ప్రజలు నిన్ను ఇక్కడి నుండి తెలంగాణ చోడో అనే ఉద్యమం రాబోతా ఉంది. విద్యార్థి లోకం, కర్షక లోకం, ఇవాళ ఎంప్లాయీస్, ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నీ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టు? నేను రాంగ్ అనే ధరణి పైన, భూములపైన, ఫినిక్స్ భూములపైన అసెంబ్లీ వేదికగా చెప్పిన ఫోరెన్సిక్ అంటే ఎంత సునిశ్చితంగా నువ్వు ఈ డాటానంతా తీసుకొచ్చి ఈ అక్రమాల్లో భర్తం అనుకుంటే ఇవాళ తెలంగాణ భూములని మీరే చెరబెట్టడానికి తయారైనారు. ఇవాళ చరిత్రలోని రాక్షసులందరూ గుర్తొస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటే హిట్లరే కాదు, ఓ కంసుడు గుర్తొస్తుండు, ఓ రావణాసురుడు గుర్తొస్తుండు. ఇవాళ ఏమి పరిపాలన ఇది? పరిపాలన మొత్తం గాలి కొదిలేసి బిర్లా ఐలయ్య మీద, ఇదే ఫినిక్స్ కంపెనీ మీద ఆరోపణలు చేసినటువంటి పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెనకాల ఉండి ఆనాటి ముఖ్యమైనటువంటి నాయకులు ఆరోపణలు వచ్చినాయి. గతంలోని ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వచ్చినాయి, వారి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వచ్చినాయి. Please like, share and subscribe.